హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్. చాలామంది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక డైలమా ఉంటుంది. సో విచ్ జాబ్ ఐ హ్యావ్ టు ప్రిఫర్? సో గవర్నమెంట్ జాబ్ బెటరా లేకపోతే ప్రైవేట్ జాబ్ బెటరా? సో ఈ సందిగ్ధతలో ఉండి చాలామంది గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా, లేకపోతే సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ ప్రైవేట్ జాబ్కి మనం వెళ్ళిపోతే బెటరా అన్న ఉద్దేశంలో ఎక్కువ మంది ఉంటారు. సో ప్రెజెంట్ యంగ్ జనరేషన్ అంతా కూడాను చాలామంది కంపారిటివ్లీ ఒక 70-80% ఆఫ్ పీపుల్ ప్రైవేట్ జాబ్ ప్రిఫర్ చేస్తున్నారు కంపారిటివ్లీ గవర్నమెంట్ జాబ్. ఎందుకు గవర్నమెంట్ జాబ్ అంత తక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఓకే ప్రైవేట్ జాబ్ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఏంటి అనేది ఒకటి తెలుసుకుందాం. అండ్ తర్వాత గవర్నమెంట్ జాబ్లో ప్లస్ మైనస్ ఏంటి, ప్రైవేట్ జాబ్లో ప్లస్ మైనస్ ఏంటి. ఎందుకంటే ప్రతి జాబ్ అయినా ఏదైనా కూడాను మనకి టూ సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రోస్ ఉంటాయి, అట్లానే కాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఈచ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసిక్గా మనకి గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్లో వచ్చేసరికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. పే, వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది, వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, జాబ్ సెక్యూరిటీ, ఇట్లా కొన్ని పాయింట్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఒక డెసిషన్కి తీసుకోండి. ఓకే, మీరు ఒక డెసిషన్కి వస్తే మీకు తెలుస్తుంది. ఓకే, సో బేసిక్గా మనకి చాలామందికి ప్రెజెంట్ యంగ్ జనరేషన్కి ప్రైవేట్ జాబ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతిదీ చాలా ఫాస్ట్గా వచ్చేది. ప్రెజెంట్ జనరేషన్ డోంట్ హ్యావ్ పేషెన్స్. ఓకే, పేషెన్స్ లేదు మనకి. మనం ఇప్పుడు బీటెక్ చేసామా, బీటెక్ కంప్లీట్ అవగానే మన దగ్గర జాబ్ వచ్చేయాలి, జాబ్తో విత్ శాలరీ వచ్చేయాలి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండడం వల్ల కొంచెం ప్రైవేట్ జాబ్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాగానే వెంటనే, అంటే విత్ ఇన్ మీకు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో బీటెక్, వెంటనే జాబ్ జాయిన్ అయిపోతున్నారు. అలా కాకుండా ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్ అలా కాదు కదా. మనకి బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జామ్ కోసం ఒక 1 year ఎంతో కొంత టైంని మనం వెచ్చించాలి, కష్టపడాలి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అంతమంది కాంపిటేటర్స్ మధ్యన మనం ఫస్ట్ అటెంప్ట్లో తెచ్చుకుంటే మీకు ఒక 1 year 1.5 year పడుతుంది. ఈ 1 year 1.5 year మీరు వితౌట్ శాలరీ, మీరు మీ పేరెంట్స్ లేకపోతే ఎవరో ఒక హెల్ప్ తీసుకొని మీకు మీరుగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ కన్సిడరేషన్స్ వల్ల చాలామంది అసలు గవర్నమెంట్ జాబ్ వైపు మొగ్గు చూపడం లేదు. చాలా రేర్ పీపుల్, అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ లోకి ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళకి రాకపోవడము, వీళ్ళల్లో ఎక్కువ మంది ఎవరైతే ఉండిపోతున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్కి ఫస్ట్ ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అనే కన్నా వాళ్ళకి ప్రైవేట్ జాబ్ రాకపోవడం వల్ల జస్ట్ గవర్నమెంట్ జాబ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, అది మీరు అందరూ తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో కాబట్టి కమింగ్ టు ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ ఈచ్ జాబ్, ఇన్ ద ఫస్ట్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే పే. అంటే శాలరీ ఎలా ఉంటుంది, పే కానీ లేకపోతే శాలరీ కానీ ఏదైనా అనుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్ జాబ్లో శాలరీ అనేది ఇట్స్ గుడ్, రీజనబుల్లీ గుడ్. అండ్ అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ 7th పే కమిషన్ అనేది నడుస్తుంది, 7th CPC. వెదర్ కమ్స్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఇట్స్ ఓకే. ఓకే, ఎందుకంటే బేసిక్ శాలరీ మీద మనకి ఆధారపడి ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ మీరు గవర్నమెంట్ జాబ్ అనేది ఏ లెవెల్లో కొడుతున్నారు. ఓకే, మీరు Group 4 కొడుతున్నారా, Group 3 కొడుతున్నారా, Group 2 కొడుతున్నారా, Group 1 కొడుతున్నారా. కమింగ్ టు స్టేట్ అయితే, సెంట్రల్ అయితే మీకు Group C ఎగ్జామ్ రాస్తున్నారా, Group D రాస్తున్నారా, లేకపోతే SSC CGL, CHSL, MTS, లేకపోతే UPSC ఎగ్జామ్ రాస్తున్నారా. సో ఇట్లా మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ అన్నీ కూడాను గవర్నమెంట్ జాబ్సే. కానీ మీరు ఏ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ కూడాను డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ SSC CGL కడుతున్నారు అనుకోండి, SSC CGL ఇట్స్ ద శాలరీ ఈజ్ వెరీ రీజనబుల్, వెరీ గుడ్. ఓకే, ఆఫ్టర్ 8th పే కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేశాక ఇంకా బెటర్ శాలరీస్ అనేవి వస్తాయి, డెఫినెట్గా బెటర్ శాలరీస్ ఉంటాయి. ఓకే, సో శాలరీ పరంగా గవర్నమెంట్ జాబ్ శాలరీస్ అనేవి వెరీ గుడ్ కంపారిటివ్లీ ప్రైవేట్ జాబ్ గుడ్. నాట్ అంటే మరీ బ్యాడ్ అని అయితే చెప్పడానికి లేదు, చాలా మంది కావాలని అలా చెప్పేస్తారు, కానీ అట్లా ఏం లేదు. గవర్నమెంట్ జాబ్ మీరు చేసే లెవెల్, మరి ఇప్పుడు Group 4 లేకపోతే మరి కింద లెవెల్ జాబ్స్ చేసేసి మీకు సాఫ్ట్వేర్ లాగా మాకు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలంటే ఇవ్వరు కదా.
ఓకే. సో, కాబట్టి మీరు డిగ్రీ చదివారు. డిగ్రీ చదివిన దానికి సరిపడా అంటే డెఫినిట్‌గా మీరు ఎస్ఎస్‌సి, సీజీఎల్ తెచ్చుకున్నారనుకోండి. ఇట్స్ వెరీ రీజనబుల్ పే అనమాట. ఓకే. బట్ కంపారిటివ్‌లీ హైక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్ అనుకోండి. ఓకే. ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ సెక్టార్‌లో ఇంక్రిమెంట్ ఉంటుంది. ఆ ఇంక్రిమెంట్ అనేది చాలా తక్కువ. ఓకే. మీకు లాస్ట్ ఇయర్ 10,000 వచ్చిందనుకోండి నెలకి. నెక్స్ట్ ఇయర్ మీకు 10,500 వస్తది అంతే. చాలా తక్కువ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది గవర్నమెంట్ జాబ్‌లో. ప్రైవేట్ జాబ్‌లో కూడాను సాలరీస్ ఆర్ గుడ్. నేను ఇక్కడ ప్రైవేట్ జాబ్‌లో కూడా ఎక్కువగా దేన్ని కంపేర్ చేస్తున్నా అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్. సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లోని సాలరీస్ ఆర్ గుడ్. కానీ వాళ్ళు మీకు ఇచ్చిన సాలరీకి తగ్గ వర్క్ అనేది మీ దగ్గర నుంచి డెఫినిట్‌గా తీసుకుంటారు. అండ్ హైక్ ఈస్ మోర్. హైక్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు హైక్ మీకు ఎవ్రీ ఇయర్ హైక్ ఇచ్చారు వాళ్ళు. బట్ ఒక 10%, 15% ఉంటుంది. బట్ మీరు షిఫ్ట్ అయ్యారనుకున్నాడు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయితే మాత్రం డెఫినెట్‌గా మీకు ఇంకా ఎక్కువ హైక్ అనేది వస్తుంది. అంటే ఈ ఈ ఈ ఈ నెల మీరు 50,000 సంపాదించారనుకోండి ఈ సంవత్సరం. సో, నెక్స్ట్ ఇయర్ మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అయితే ఈ 50,000 నుంచి 80,000 అవుతుంది నెలకి. సో, అంత ఎక్కువ హైక్ అనేది ఉంటుంది. ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది ప్రైవేట్ జాబ్‌లో. ఓకే. అదే వర్క్ ప్రొఫైల్‌కి వచ్చేసరికి స్టాటిక్ అండ్ డైనమిక్ బేస్డ్ ఆన్ ద పోస్ట్. ఇప్పుడు స్టాటిక్ అంటే ఏంటంటే కొన్ని జాబ్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ థింగ్స్ అనమాట. మార్నింగ్ వెళ్ళడం, మీకు ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ ఫైల్ వర్క్ ఏదైతే కొన్ని వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్ చేయడం, మధ్యాహ్నం లంచ్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ వరకు వర్క్ చేయడం, మళ్ళీ వచ్చేయడం ఇంటికి. మళ్ళీ మరుసటి రోజు అట్లా మీరు కంప్లీట్‌గా మీ 10, 20, 30 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేది అలాగే వెళ్ళిపోతుంది. మీరు ప్రమోషన్ వచ్చినా నెక్స్ట్ ఏదైనా మీరు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్‌కి వెళ్ళినా కూడాను మోస్ట్‌లీ అంత డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉండవు. నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్‌లో అన్ని గవర్నమెంట్ జాబ్స్‌ని ఒక రెగ్యులరైజ్ చేస్తున్నాను అంతే. సో, కొన్ని గవర్నమెంట్ జాబ్స్‌లో డైనమిక్. లైక్ కమింగ్ టు సీజీఎల్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు మీకు సిబిఐసి రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోకి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీకు రొటేషన్స్ ఉంటాయి. సో, యూ హ్యావ్ టు బి వెరీ డైనమిక్ ప్రొఫైల్. అంటే ఈ ఇయర్ మీరు ఒక టైప్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వేరే టైప్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వేరే టైప్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్ ఉంటుంది. సో, డైనమిక్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక్కదానికే స్టిక్ అయిపోయి దాన్నే పట్టుకొని ప్రతి సంవత్సరం తిప్పడం కాదనమాట. రొటేషన్ ఉంటుంది. సో, కాబట్టి యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటారు. అండ్ సమ్ టైమ్స్ ఛాలెంజింగ్ ఆల్సో. ఓకే. సిన్స్ ఇట్ ఈస్ అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కాబట్టి ఇప్పుడు ప్రివెంటివ్ ఆఫీసర్ అనుకోండి, లేకపోతే ఎగ్జామినర్ అనుకోండి, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్‌లో ఏఎస్ అనుకోండి. ఇట్లాంటి కొన్ని జాబ్స్ ఏంటంటే మీకు ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్‌ని కూడా క్రియేట్ చేస్తుంది. అలానే ఇప్పుడు పోలీస్ జాబ్ కూడా గవర్నమెంట్ జాబే. సో, పోలీస్ జాబ్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్. సిబిఐ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్. ఓకే. సో, ఏఈఓ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్. సో, గవర్నమెంట్ జాబ్‌లో కూడాను చాలా మంది ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్‌ని కూడాను కలిగి ఉంటాయి. ఓకే. అదే ప్రైవేట్ జాబ్‌కి వచ్చేసరికి ఇట్ ఈస్ రెగ్యులర్ వెన్ యూ డూ ఎనీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్. బేసిక్‌గా మనకి సాఫ్ట్‌వేర్‌కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ మీకు అసైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్స్‌లో మీరు చేసే వర్క్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో, దాన్నే మీరు రోజు రెగ్యులర్‌గా మీరు మీ వర్క్‌ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇక్కడ నేను డైనమిక్, ఛాలెంజింగ్ ఎందుకు ఈ పదాలు వాడానంటే చాలా మంది వాళ్ళ రెజ్యూమ్‌లో ఏం రాస్తారు అంటే ఐ వాంట్ టు బి ఇన్ ఏ డైనమిక్ రోల్. ఓకే. ఛాలెంజింగ్ రోల్స్‌ని మీ యొక్క కంపెనీలో నేను పొందాలనుకుంటున్నాను ఇట్లా అని రాస్తారు. సో, అట్లాంటిది ఓన్లీ ప్రైవేట్ జాబ్‌లోనే ఉంటుంది అని చాలా మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. నో, నాట్ ఎట్ ఆల్. మెనీ గవర్నమెంట్ జాబ్స్ విల్ ప్రొవైడ్ యూ డైనమిక్ అండ్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ లైక్ థింగ్స్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఆల్సో. ఓకే. మీకు అలాంటి థింగ్స్ కావాలన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్‌లో కూడా ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు చూజ్ దోస్ పోస్ట్స్. ఓకే. అవి మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ప్రెషర్‌కి వచ్చేసరికి కంపారిటివ్‌లీ ప్రైవేట్ జాబ్ ఇట్ ఈస్ వెరీ లెస్ కంపారిటివ్‌లీ. ఓకే. అంటే మీకు సమ్ టైమ్స్ కొన్ని దీంట్లో పొలిటికల్ ప్రెషర్స్ మే ఇన్వాల్వ్ అండ్ హైయర్ అఫీషియల్స్ నుంచి కొంచెం ప్రెషర్ అనేది ఇట్ మే ఇన్వాల్వ్ సమ్ టైమ్స్. బట్ కంపారిటివ్‌లీ వెరీ లెస్. అదే ప్రైవేట్ జాబ్‌లోకి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ మోర్. ప్రైవేట్ జాబ్‌లో ఖచ్చితంగా మీకు ఈ వర్క్ ప్రెషర్ అనేది ఉంటది. ఎందుకంటే మీకు టార్గెట్స్ ఉంటాయి. ఈ రోజుకి మీరు ఇంత కంప్లీట్ చేయాలి. ఓకే. వితిన్ 1 వీక్‌లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. ఇట్లా మీకు ఒక టైమ్ బేస్డ్ టార్గెట్స్, ఫిక్స్డ్ టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ సమ్ టైమ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఆల్సో వెన్ యూ రిసీవ్ సమ్ కంప్లైంట్. ఓకే. ఈ గవర్నెన్స్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే ఏదైనా మీకు వినతి పత్రం ఏదైనా వచ్చిందంటే వితిన్ సమ్ డేస్ ఆర్ సమ్ అవర్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ టాస్క్. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రెషర్‌ఫుల్ టాస్క్. ఓకే. అంటే మీకు అస్సలు ప్రెషర్ ఉండదని నేను చెప్పను. ఓకే. బట్ సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ సమ్ ప్రెషర్ ఇన్ సమ్
రిలేటివ్లీ సమ్ పోస్ట్లో కొన్ని పోస్ట్లో ఉండొచ్చు వర్క్ ప్రెషర్, బట్ కంపారిటివ్లీ వెరీ లెస్ దాన్ ప్రైవేట్ జాబ్. నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మీరు చేస్తున్న వర్క్కి మీ జీవితానికి అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్కి వర్క్ లైఫ్కి రెండిటికి బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ ఉండాలి మనకి. సో అలాంటిది ఎక్కువగా ఉండేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ప్రైవేట్ జాబ్లో అస్సలు ఉండదా అంటే లేదు. అది చాలా మంది ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ప్రైవేట్ జాబ్లో మాకు అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదే ఉండదని. కానీ ఐ హ్యావ్ మెనీ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఆర్ balancing their work life in their private job, very very balanced. So it is purely based on that person. Okay, so he has to balance the work life and personal life. అదే గవర్నమెంట్ జాబ్లో ఏంటంటే మీరు చేసుకోలేకపోయినా ఇట్ ఈస్ వెరీ సింపుల్గా మీరు 9:30 to 6 జాబ్ అనుకోండి, 9:30కి వెళ్తారు, 6కి వస్తారు, అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆ డేలో ఉన్న మిగతా టైం అంతా యూ కెన్ ఈజీలీ గివ్ టు యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ యువర్ ఫ్యామిలీ లైఫ్, దానికి మీరు ఈజీగా ఇవ్వచ్చు. బట్ ప్రైవేట్ జాబ్లో ఏంటంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కూడా డెఫినెట్గా మీరు వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ప్రైవేట్ జాబ్. కమింగ్ టు జాబ్ సెక్యూరిటీ, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ గవర్నమెంట్ జాబ్. సో చాలా మంది గవర్నమెంట్ జాబ్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అనేది పర్మనెంట్గా ఉంటుంది. అంటే మీరు ఒకసారి ఓకే ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేశారు అంటే యువర్ జాబ్ ఈజ్ పర్మనెంట్. మిమ్మల్ని తీసేయాలంటే దానికి చాలా చాలా సిసిఏ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మీరు ఏమైనా ఇబ్బంది పెట్టి ఏదైనా తప్పు చేస్తే తప్ప యూ కాంట్ బి ఎలిమినేటెడ్ ఆర్ టెర్మినేటెడ్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ జాబ్. అదే ప్రైవేట్ జాబ్ అనుకోండి, కెన్ బి టెర్మినేటెడ్ అట్ ఎనీ టైం. ఎప్పుడైనా మీ యొక్క వర్క్ నచ్చలేదు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన శాలరీకి మీరు అంత వర్క్ చేయట్లేదు అని అనిపించినా, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఆ యొక్క ప్రాజెక్ట్లో ఎక్కువ మంది ఉన్నారు, మీరు బాగా వర్క్ చేస్తున్నారు, స్టిల్ దే థింక్ దట్ ఈ ప్రాజెక్ట్కి చాలా ఎక్కువ మంది ఉన్నారు, సో కాబట్టి కొంతమందిని మనం రీసైజ్ చేద్దాం, తగ్గిద్దాం అనుకున్నా కూడా తీసేయవచ్చు. దే హ్యావ్ దట్ ఎబిలిటీ. ఓకే, వాళ్ళేమి మేము తీయకూడదు అని లేదు అని ఉండదు అనమాట. సో ఎప్పుడైనా తీసేయవచ్చు. సో దట్ ఈస్ డ్రాబ్యాక్ ఇన్ ప్రైవేట్ జాబ్ అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో అన్న ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉంటారు అన్న ఉద్దేశం. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ టాలెంట్, మీ దగ్గర ఎంతో టాలెంట్ ఉన్నా, ఎంతో క్రియేటివిటీ ఉన్నా కూడా సమ్ టైమ్స్ యూ విల్ లూజ్ జాబ్. ఓకే, గవర్నమెంట్ జాబ్లో అట్లా కాదు. సో మెయిన్ థింగ్ గవర్నమెంట్ జాబ్ చాలా మంది ప్రిఫర్ చేసేది కూడా అందుకే అనమాట. ఓకే, నెక్స్ట్ పెన్షన్, మెడికల్ ఇన్సూరెన్స్, ప్రొవిడెంట్ ఫండ్, ఇవన్నీ గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. పెన్షన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రొవిడెంట్ ఫండ్ కానీ. ఓకే, ప్రైవేట్ జాబ్లో కూడా ఇప్పుడు చాలా మంది దే ఆర్ ఎన్పిఎస్లో వాళ్ళు వేసుకుంటే డెఫినెట్లీ దే విల్ గెట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అనుకోవచ్చు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీస్ వర్ ప్రొవైడింగ్ దిస్ పెన్షన్, మెడికల్ ఇన్సూరెన్స్, ఓకే పిఎఫ్కి అవన్నిటికీ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓన్లీ గవర్నమెంట్ జాబ్లే ఉంటాయి అనేది ఏం లేదు, చాలా మంది కాంట్రాక్ట్ జాబ్స్లో కూడాను ఈ పిఎఫ్ వీటిని కూడాను ఇస్తున్నారు. ఓకే, సో బట్ గవర్నమెంట్ జాబ్ అంటే పక్కా ఉంటాయి. ఇంకా ప్రైవేట్ జాబ్ అంటే అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయగానే కొన్ని కంపెనీస్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఆర్ పబ్లిక్ హెల్ప్. అంటే ఏంటంటే ఇక్కడ సోషల్ సర్వీస్ అనుకోవచ్చు. సోషల్ ఇంపాక్ట్ అంటే మీరు ఒక గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారు. ఓకే, మీ వల్ల సోషల్ అంటే సొసైటీకి లేదా పబ్లిక్ ఏమైనా హెల్ప్ చేయగలరా? ఓకే, ఏమైనా మీ వంతుగా మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? అంటే మీరేం డబ్బులు హెల్ప్ కాదు, మీ యొక్క వర్క్ వల్ల ఏమైనా హెల్ప్ జరుగుతుందా? ఓకే, ఒక పోలీస్ అయ్యారనుకోండి, మీరు పోలీస్ అయితే డెఫినెట్గా మీరు చేసే ఉద్యోగం వల్ల, మీరు కరెక్ట్గా ఉద్యోగం చేస్తే చాలా మంది జీవితాలు బాగుపడతాయి కదా. పోలీస్ అనే కదా, ఇప్పుడు ప్రివెంటివ్ ఆఫీసర్, కరెక్ట్గా స్మగ్లింగ్ కనుక ఆపగలిగేది ప్రివెంటివ్ ఆఫీసర్. మీరు కరెక్ట్గా జాబ్ చేయగలిగితే దేశాన్నే కాపాడొచ్చు, ఇట్లా అనమాట. సో సోషల్ ఇంపాక్ట్, పబ్లిక్ హెల్ప్ అనేది, పబ్లిక్ సర్వీస్ అనేది ఖచ్చితంగా చాలా చాలా గవర్నమెంట్ జాబ్స్లో ఉంటుంది అనమాట. అంటే మీరు కరెక్ట్గా జాబ్ చేస్తే యు ఆర్ డెఫినెట్లీ, ఇండైరెక్ట్లీ అని చెప్పొచ్చు, లేకపోతే డైరెక్ట్లీ అని చెప్పొచ్చు, డైరెక్ట్గా మీరు దేశాన్ని ఎంతో కొంత ప్రగతి పథంలో నడపడానికి మీరు అంటే మీరు ఒక పార్ట్ అవుతారు. ఓకే, అదే ప్రైవేట్ జాబ్ అంటే ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్. మీరు ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ కానీ లేకపోతే చేసే దీని మీద ఆధారపడి ఉంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు సపోజ్ వాళ్ళ శాలరీని తీసుకొని సొసైటీకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ సపోజ్
ఒకరికి నెలకి 1 lakh వచ్చింది అనుకోండి, 1 lakhలో హీ విల్ గివ్ సమ్ సర్వీస్ టు ఒక అనాథాశ్రమం కావచ్చు, లేకపోతే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు, దేనికైనా హీ విల్ గివ్ సమ్ ఒక 1000 రూపీసో లేకపోతే 2000 రూపీసో తను వెళ్ళి తన బర్త్డే పార్టీని అక్కడ సెలబ్రేట్ చేసుకుని అక్కడ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం, లేకపోతే ఇది ఎంత ఏంటంటే తన పర్సనల్ మనీని తను ఖర్చు పెడతా హెల్ప్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్, ఇట్స్ మై పర్సెప్షన్. ఓకే, అందరూ చేయాలి అని కాదు, అందరూ చేస్తారని కాదు, సమ్ సోషల్గా అంటే సోషల్ ఇంపాక్ట్ అనేది కొంత తీసుకురావచ్చు. ఓకే, కమింగ్ టు సోషల్ రెస్పెక్ట్. సోషల్ రెస్పెక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్కి సోషల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ కూడాను ఈ పెళ్లి సంబంధాలు ఇవి చూసేటప్పుడు మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, లేదా మా అమ్మాయికి మేము ఎలాంటి అబ్బాయిని ఇవ్వాలి అంటే గవర్నమెంట్ జాబ్ అంటారు. ఓకే, అంటే దట్ ఇంపాక్ట్, దట్ సోషల్ రెస్పెక్ట్ అనేది గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి డెఫినెట్గా ఉంటుంది అనమాట. అంటే ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఉండదా అంటే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ యువర్ ప్యాకేజ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఈ వీధికి ఒక 100 మంది ఉంటారనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళల్లో ఎవరు గొప్ప అంటే ప్యాకేజ్, జస్ట్ బేస్డ్ ఆన్ ప్యాకేజ్ ఓన్లీ వాళ్ళ యొక్క సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మీకు 5 lakhs per annum అనుకోండి, మీకు ఎవరు 10 అనుకోండి, ఎవరు 30 అనుకోండి ఇస్తారు, స్టార్ట్ అవుతుంది అనమాట. 30, 40, 50, 60, 70 LPA అంటే అప్పుడు మీ యొక్క సోషల్ రెస్పెక్ట్ మీ వీధిలో పెరుగుతుంది. సో ఈ బేస్డ్ ఆన్ శాలరీ బట్టి మీ యొక్క సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ జాబ్కి వచ్చేసరికి ఏంటంటే మీరు గ్రూప్ డి జాబ్ చేయండి, గ్రూప్ సి చేయండి, గ్రూప్ బి చేయండి, మీరు ఏ లెవెల్ ఆఫ్ జాబ్ చేసినా గవర్నమెంట్ జాబ్ హోల్డర్, తను గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు, ఇట్లా అనేది ఒక సోషల్ రెస్పెక్ట్ అనేది సంథింగ్ కంపారిటివ్లీ ప్రైవేట్ జాబ్ కొంచెం ఉంటుంది అనమాట. నెక్స్ట్ కెరీర్ గ్రోత్ వచ్చేసరికి కంపారిటివ్లీ ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్లో కెరీర్ గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అంటే మీరు ఇవాళ ఒక లెవెల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అంత ఈజీ కాదు, అంత ఫాస్ట్గా మీరు వెళ్ళిపోరు. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇన్స్పెక్టర్ క్యాడర్, సిజిఎల్ గురించి నేను చెప్తున్నా, ఇన్స్పెక్టర్ క్యాడర్ అనుకోండి, ఇన్స్పెక్టర్ క్యాడర్లో జాయిన్ అయిన వాడు ఓకే నెక్స్ట్ సూపరింటెండెంట్ క్యాడర్ వెళ్ళడానికి మినిమం ఆఫ్ 3 to 4 years పడుతుంది, ఒక్కొక్కసారి 5 years పడుతుంది, ఎక్కువ వేకెన్సీస్ ఉన్న రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి. సూపర్ నుంచి అసిస్టెంట్ కమిషనర్కి 10 to 15 years పడుతుంది. నెక్స్ట్ ఏసీ టు డీసీ 3 years 4 years పడుతుంది. ఇట్లా మనకి ఏంటంటే ప్రమోషన్స్ కానీ లేకపోతే కెరీర్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది గవర్నమెంట్ సెక్టర్. అదే మనకి ప్రైవేట్ జాబ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఓకే, ఈరోజు మీరు ఒక లెవెల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు బాగా పనిచేశారు అనుకోండి, బాగా కష్టపడ్డారు, బాగా పనిచేశారు, నెక్స్ట్ ఇయర్ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ టీమ్ లీడ్ అయిపోతారు, అట్లా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ బి సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ ఆల్సో. ఓకే, సో కాబట్టి అంత ఫాస్ట్ గ్రోత్ అనేది ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే జాబ్ లొకేషన్కి వచ్చేసరికి బేస్డ్ ఆన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, విత్ ఇన్ ద స్టేట్లోనే మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. అదే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశారనుకోండి, విత్ ఇన్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అంతేగాని ఈ సంవత్సరం నేను వైజాగ్లో ఉన్నానంటే నా జీవితాంతం వైజాగ్లో ఉంటానని లేదు. డెఫినెట్గా ట్రాన్స్ఫర్స్ అనేవి విత్ ఇన్ స్టేట్ ఆర్ విత్ ఇన్ ఇండియా అనేవి ఉంటానే ఉంటాయి. ప్రైవేట్ జాబ్ అనేది మోస్ట్లీ మెట్రో సిటీస్ లైక్ వైజాగ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఓకే, ఢిల్లీ, ముంబై ఇట్లాంటి మెట్రో సిటీస్లో ఉంటాయి. ప్రెజెంట్ రీసెంట్గా మనకి ఆఫ్టర్ కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రివలెంట్గా ఉంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో ఈ 10 థింగ్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అనుకోవచ్చు. సో ఈ 10 థింగ్స్ లాగా చాలా థింగ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఏంటంటే పర్సనల్ థింగ్స్, ఒక్కొక్క పర్సన్కి మారిపోతాయి. ఓకే, కొన్ని థింగ్స్ ఆ పర్సన్కి సంబంధించి వాడికి అది కావాలి. సో అది గవర్నమెంట్ జాబ్లో దొరుకుతుందా, ప్రైవేట్ జాబ్లో దొరుకుతుందా చూసుకుంటాడు. సో తను అది చూజ్ చేసుకుంటాడు. ఓకే, ఇట్లా ఇంకా నెక్స్ట్ థింగ్స్ అన్ని ఏంటంటే పర్సనల్ చాయిసెస్ అయిపోతాయి. సో బేస్డ్ ఆన్ పర్సనల్ చాయిసెస్ దే చూజ్ విచ్ జాబ్ ఈజ్ ప్రిఫరబుల్ అని. ఓకే, అట్లానే మీరు కూడాను ఐ హోప్ ఈ వీడియో అనేది మోస్ట్ ఆఫ్ ది ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే బీటెక్ ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కూడాను ఇలా ఫైనల్ ఇయర్ ప్రిపేర్ అవుతూ సో గవర్నమెంట్ సెక్టర్ చూజ్ చేసుకోవాలా, ప్రైవేట్ సెక్టర్ చూజ్ చేసుకోవాలా, ఈ రెండిట్లో ఏది బెటరు అనే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. డెఫినెట్గా ఈ రెండింటిని తెలుసుకొని దే కెన్ డెఫినెట్లీ చూస్ దేర్ జాబ్, అంటే వాళ్ళకి ఏది సెట్ అవుతుంది, ఏది బాగుంటుంది అనేది దే కెన్ చూస్ డెఫినెట్లీ. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. ఇలాంటి టాపిక్స్ కూడా మనం ఒక 10 to 15 minutes
ఒక చిన్న చిన్న వీడియోస్ పెడుతూ మీకు ఎవ్రీడే తేవడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.